దేవుని వాక్యం చదువుకుందాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. చాలు. కాబట్టి ఈ లోకములో మనకు విజయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎక్కడ కూడా దేవుడు మనల్ని అపజయం పొందనివ్వడు. మనల్ని జయ జీవితం ఇచ్చి నడిపించేవాడుగా ఉన్నాడు. ప్రతి చోట మనకి ఘనత కలుగుతుంది. ప్రతి చోట మనకు జయం కలుగుతుంది. ప్రతి చోట మనం గెలుస్తాం. ఎందుకు అంటే దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు. దేవుడు తన బిడ్డలు జయవంతులుగా ఉండాలని, జయించేవారుగా ఉండాలని, ఘనత పొందేవారంగా ఉండాలని, గొప్పవారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక్కునే ప్రతి చోట మనకు జయం అనుగ్రహిస్తున్నాడు. సాతానుడు ప్రతి చోట మనకు అపజయం కలిగించాలని చూస్తాడు. ప్రతి విషయంలో అపజయం కలిగించాలని, అపకీర్తి కలిగించాలని సాతానుడు చూస్తాడు. అయితే మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని ఇష్టపడిన దేవుడు, మనల్ని కోరుకున్న దేవుడు సాతాను కంటే శక్తిమంతుడు. ప్రతి ఒక్క శక్తుల కంటే మన దేవుడు గొప్పవాడు. కాబట్టి యెహోవా మహాత్మ్యము కలిగిన వాడు. కాబట్టి ప్రతి కీడుని, ప్రతి అపజయాన్ని దేవుడు మన నుండి దూరపరిచి మనకు జయమిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అపోస్తులైన పౌలు గారు రోమీయులతో అనగా ఫిలిప్తీ సంఘముతో, ఫిలిప్తీలో రక్షించబడిన విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమ వలన వీటన్నిటిలో మనం అత్యధికమైన విజయము పొందుతున్నాము. మనకు అత్యధికమైన విజయం ఇస్తాడు. ప్రతి చోట ఉద్యోగం చేసే కాడ విజయము, కుటుంబంలో విజయం, వ్యవసాయంలో విజయము, వ్యాపారంలో విజయము, చేతి పనుల్లో విజయము, ఆరోగ్యములో విజయము, బలవంతులుగా ఉంచుతాడు మన దేవుడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమించేవారంగా, ఎల్లప్పుడూ దేవుణ్ణి ఇష్టపడేవారంగా, దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి.